టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు మరి ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం. తదియ తిథి మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఈరోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 4:18 వరకు ఉంటుంది. తదనంతరం మొగశిర. ఇక ఈరోజు విశిష్టతలో మొదట చెప్పుకున్నాం అక్షయ తృతీయ అనేది ఒకటి. పరశురామ బలరామ జయంతులు కూడా ఈరోజు చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు బుధవారంతో కూడిన రోహిణితో కూడిన అక్షయ తృతీయ అనేది చాలా విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడి ఆరాధన అనేది మనకి మరింత మేలు చేకూర్చడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే ఇటు బంగారం కొనుక్కోవడంతో పాటు ఎంతో కొంత ఏదో ఒకటి ఈరోజు దానం చేసినట్టయితే మీ యొక్క పుణ్యం అక్షయమై వర్ధిల్లుతుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంత ఖర్చులకు దారితీయటం అనేది అయితే ఉంటుంది, కానీ చాలా చక్కటి ఆర్థిక పురోభివృద్ధి అయితే సాధిస్తారు ఖర్చులు పక్కన పెడితే. ఇక ఎవరైనా సరే ఒక ముఖ్యమైన స్త్రీ ద్వారా మీకు చాలా మటుకు సమస్యలకు ఒక పరిష్కారం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ప్రమాదకరమైన రీతిలో అయితే కనుక అనారోగ్యం అయితే ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. కొత్తగా ఏదైనా సరే మనము ఆర్థిక పెట్టుబడుల కోసం ఈరోజు సురక్షితం కాదు. కనుక ఆర్థిక పెట్టుబడి విషయాలు ఈరోజు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వవు. ఇక ఏదైనా సరే వస్తువులకు సమకూర్చుకోవాలన్నా కొనాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి ఎక్కువగా మరి కృత్తిక నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈరోజు మరి రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో సంచరించడం వల్ల వీరు ఏదైతే భారం అనుకుంటున్నారో ఆ భారాన్ని తగ్గించుకుని కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందే పరిస్థితి ఈరోజు నెలకొంటుంది. ఇంట్లో ఒక్కొక్క సమస్య కొలిక్కి తెచ్చుకోవటం అనేది, గృహ విషయాల్లో ఎంతో కొంత సంతృప్తికరమైన మార్పులు రావటం అనేది జరుగుతుంది. కొత్తగా ఏవైనా సరే మార్పుల కోసం శ్రీకారం చుడితే అవి సఫలీకృతం అవడం అనేది కూడా అలానే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి మీదైన శైలిలో ప్రయత్నించడం అనేది అయితే జరుగుతుంది. ఈరోజు మరి ఇంచుమించు ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడా ఎంతో కొంత అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే 3 నక్షత్రాలు కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 3 నక్షత్రాల వరకు కూడా ఈరోజు ఎంతో కొంత యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఆర్థిక విషయాలు ఈరోజు ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండాలి. మరి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా తలకి మంచిన భారమైన ఖర్చులు వచ్చే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఇటు శ్వాసకు సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి సాధ్యమవుతుంది. అలాగే ఖర్చుతో కూడిన శుభాలు కూడా ఏదైనా సరే మనం వాహనాలు కొనుగోలు చేయాలన్నా, భూములు కొనుగోలు చేయాలన్నా అలాంటి వాటికి కూడా ఎంతో కొంత మంచి అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైతే మనం ఖర్చు పెట్టాలనుకుంటున్నామో ఆ ఖర్చు పెట్టే విషయాల్లో ఇలాంటి వాటి కోసం ఖర్చు పెట్టండి, కానీ సాధ్యమైనంత వరకు ఖర్చుని నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. కవులు కళాకారులకు అవకాశాలు దగ్గరదాకా వచ్చి ఏదైనా సరే కొంతవరకు పక్క తిరిగే ప్రమాదం అయితే లేకపోలేదు. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళలో అయితే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి, భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి, మరి పాలు నీళ్లు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం లాభాలు వృద్ధి చెందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలనుకున్న వారి ప్రయత్నాలు ఈరోజు బాగా కొనసాగించవచ్చు. మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఇదే రోజు మరి ఏదైతే మాతంగి యొక్క అవతరణ దినోత్సవం ఉందో ఆ మాతంగి ఆరాధన అనేది వీరికి చాలా విశిష్టమైన మంచి ఫలితాలు తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మాతంగి దేవికి సంబంధించిన పూజలు కర్కటక రాశి వారికి మరింత మేలుని శుభాన్ని చేకూరుస్తాయి. ఇక ఈరోజు వీరికి
ఎవరికైతే మరి ఏదైతే తారాబలం అనుకుంటామో ఆ తారాబలం అయితే కనుక పుష్యమి నక్షత్రం వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారికి సంబంధించిన వాళ్ళు ఏదైనా సరే ఈరోజు కొత్త పనులు చేయాలనుకుంటే మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు వీరికి కూడా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు మీరు భరించగలిగే స్థితిలోనే ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు మాత్రం ఏదో రకంగా వాయిదా పడతాయి. సంతానపరంగా ఒక ముఖ్యమైన అవగాహనకి రాగలుగుతారు. కోర్టు విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటిలో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే వస్తువులు సమకూర్చుకోవడం అనేది కూడా ఈరోజు జరిగి తీరుతుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఈరోజు బాగుండే గ్రహస్థితిలో ఉత్తర నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆశించిన విధంగా ముందుకెళ్లే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. ఏదైనా సరే ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారు లేదా అటువైపు ఏదైనా వారసత్వంగా రావాల్సిన విషయంలో కూడా ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైనా ఉంటే కనుక వారు ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి. అలాగే ఏదైనా సరే మనోరంజిక ప్రదేశాలు తిలకించాలన్నా కూడా సాధ్యమవటం అనేది. అందుకే ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఉన్నంతలో ఎక్కువ శాతం అయితే కనుక 3 నక్షత్రాల వారికి కూడా ఎంతో కొంత బాగానే ఉంది. అంటే ఇటు ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, మరి చిత్తా నక్షత్రం అందరికీ కూడా ఎంతో కొంత యోగదాయకంగానే కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి అయితే కనుక మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాలు అనుకుని ఇబ్బందులు రావచ్చు. మీ కింద పాలు మిమ్మల్ని కొంత ఇరుకున పెట్టే పరిస్థితులు నెలకొనవచ్చు. కనుక అటు ఆరోగ్య విషయంలో కానీ చేసే నిర్వహణ విషయాల్లోనూ కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక బయట నుంచి రావాల్సిన విషయాల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బీమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు పురోభివృద్ధి అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అవసరం. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు మరి చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి సాధ్యమవుతుంది. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మొదలెట్టుకోవచ్చు. సంతాన విషయాల్లో మాత్రం ఎంతో కొంత కలవరపాటు అయితే ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకుని వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న వారికి కొంత వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. తర్వాత పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక అదృష్టం కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఈరోజు బాగుండే గ్రహస్థితిలో అనురాధ నక్షత్రం వారికి చాలా ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గత 2 రోజులుగా ఏదైనా మనని సమస్యలు వెంటాడుతుంటే వాటి నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. అదృష్టం ఏదో రకంగా మీ చుట్టూ పరిభ్రమించడం అనేది, తద్వారా సమస్యలు అధిగమించడం అనేది, ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. ఏవైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన విషయం మీకు మనసుకి చాలా తృప్తి కలిగిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉంటేనేమి వాటి పరంగా ఏమైనా సరే చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం పరితపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ విషయాలు పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు ఎంతో కొంత అంగీకారం మరి ఏదైనా సరే ఒప్పుకోలు ఇలాంటివి ఉంటే కనుక ఆ సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కొంతవరకు అనురాగం చిగురించడం అనేది, ఏదైనా సరే కొంత మనోరంజక సందర్శన అనేది కూడా సాధ్యం కావచ్చు. సంతాన పరంగా కొంత ఆనందం లభిస్తుంది. మొత్తం మీద అయితే కనుక ఒక షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ కొత్త నిర్ణయాలు వీటిని వదిలేస్తే ఎక్కువ మిగతా భాగంలో అన్ని విషయాల్లో కొంతవరకు ఆనందం పొందే పరిస్థితి ఈరోజు మకర రాశికి కనిపిస్తుంది. మకర రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి
ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఎంతో కొంత ఇంటి పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంట్లో ఒక సమస్య చక్కదిద్దుదాం అనుకునే టైంకి మరొక సమస్య మన కోసం దిద్దుబాటు కోసం వేచి ఉండటం, ఆ రకంగా మనసు గజిబిజిగా తయారవటం అనేది అయితే ఉంటుంది. భూములు అమ్మాలన్నా కొనాలన్నా వాటిల్లో కూడా ఏదో రకమైన హెచ్చుతగ్గులు ఏర్పడటం అనేది, తర్వాత ఇంట్లో ముఖ్యంగా అమ్మగారు లేదా ఆడవాళ్ళు వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు ఏదైనా సరే కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయంలో తాత్కాలికంగా ఏదో మిశ్రమ ఫలితాలు రావడము, తాత్కాలిక ఆనందమే తప్ప పెద్దగా చెప్పుకోదగిన పరిణితి మరి ఉత్సాహం లభించడం అనేది తక్కువ. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఉన్నంతలో ఈరోజు గ్రహస్థితి అయితే కనుక మరి ధనిష్ట నక్షత్రం వారికి కానీ, తర్వాత శతభిష నక్షత్రం వారికి ఎంతో కొంత మేలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో ఆడవారి సహాయ సహకారాల వల్ల మీకు మరింత పేరు లబ్ధి చేకూరే పరిస్థితి నెలకొంటుంది. దగ్గర ప్రయాణాలు యోగిస్తాయి. సంతాన విషయంలో కూడా ఈరోజు ఒక స్పష్టమైన రూపురేఖలు అయితే పొందగలుగుతారు. వారిని ఏం చదివించాలి, ఏం చేస్తే బాగుంటుంది, లేదు పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళు ఏ రకమైన మార్పులు తీసుకుంటే బాగుంటుంది, ఇలా సంతాన విషయాలు ఒక చర్చకొచ్చి అవి మనకి అనుకూలమైన స్థితికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కొంత రేవతి నక్షత్రం వారికి అనుకూలత తక్కువ ఉంటుంది. మిగతా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుంది. ఇక ఈరోజు వీరు ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుకూలత ఉంటుంది.